సిమి ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన హెడ్ కానిస్టేబుల్ కూతురు వివాహాన్ని దగ్గరుండి జరిపించారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. అక్టోబర్ 31న తెల్లవారుజామున భోపాల్ జైలు నుంచి 8 మంది సిమి ఉగ్రవాదులు తప్పించుకున్నారు. తప్పించుకునే క్రమంలో హెడ్ కానిస్టేబుల్ రామ్ శంకర్ యాదవ్ను చంపేశారు. హెడ్ కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం చౌహాన్ రామ్ శంకర్ కూతురి వివాహానికి అయ్యే ఖర్చుతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామన్నారు. మాట ఇచ్చినట్టుగానే నిన్న సాయంత్రం పెళ్లికి హాజరయ్యారు. వధూవరుల్ని ఆశీర్వదించడంతో పాటు అసిస్టెంట్ గ్రేడ్ 3 ఉద్యోగానికి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్ను కానుకగా అందజేశారు చౌహాన్.